నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ హేమ రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు మామూలే అందున రేవంత్ లాంటి ఫైర్ బ్రాండ్ సీఎం గా వ్యవహరిస్తున్నప్పుడు 9.5 ఏళ్లు అధికారంలో ఉన్న గులాబీ నేతల ప్రభుత్వంపై ఎంతలా ఇబ్బంది పెడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మేడిగడ్డ ప్రాజెక్టుకు నీళ్లు లేకుండా చేశారంటూ అదే పనిగా తప్పు పడుతున్న గులాబీ నేతలకు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ మంత్రులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు మాజీ మంత్రి హరీష్. తమపై బురద చల్లే ప్రయత్నంలో రైతులకు అన్యాయం చేయొద్దన్న ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంత తక్కువ చేసి మాట్లాడినా అది ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయనిగా చెప్పారు. ప్రాజెక్టుతో తాగునీరు సాగునీరు ఇచ్చినట్టుగా చెప్పిన హరీష్ ఆ ప్రాజెక్టుకి అందించిన ఫలాల గురించి చెప్పకుండా తప్పుడు ప్రచారం చేయడం వల్ల ఎలాంటి లాభం లేదన్నారు. పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఇప్పటికీ అవకాశం ఉందని ఇంజనీర్లు చెప్తున్నారన్నారు హరీష్. ప్రభుత్వానికి చేతకాకపోతే తమకు అప్పు చెప్పి తప్పుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని ఆయనకు చేతకాకపోతే హరీష్ నువ్వు చెయ్యి అని సీఎం రేవంత్ అంటే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆ పని చేసి చూపిస్తా అన్నారు. తనకు బాధ్యత ఇస్తానంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అంటూ హరీష్ చేసిన కమెంట్స్ ఆసక్తికరంగా మారాయి. కాళేశ్వరంలో తాము ఎలాంటి తప్పులు చేయలేదనే హరీష్ మాటల్లో తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ రేవంత్ ను డిమాండ్ చేసిన వైనాన్ని గులాబీ నేతలు పలువురు ఇంటర్నల్ గా చర్చించుకుంటున్నారు. తనను ముఖ్యమంత్రిని చేయాలని హరీష్ రావు అడగడమేంటి అని ప్రశ్నిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపాలంటే తమకు అధికారం ఇవ్వాలని రేవంత్ రాజీనామా చేసిన తెలంగాణ జాబితాను సీఎంను చేయాలన్న మాట హరీష్ నోటి నుంచి రావాలే కానీ ఇలా రావటమేంటి అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. కేసీఆర్ ను పొగిడే ఏ సందర్భాన్ని విడిచిపెట్టకూడదన్న గులాబీ పార్టీ తమ్రూల్ను హరీష్ మిస్ కావడం ఒక ఎత్తైతే తనను సీఎం చేయాలంటూ హరీష్ నోటి నుంచి వచ్చిన మాటలను బీఆర్ఎస్ నేతలు అండర్లైన్ చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ తరహా మాటలు పార్టీకి నష్టం కలిగిస్తాయంటున్నారు. హరీష్ మాటల్లో వచ్చిన మార్పుపై గులాబీ బాస్ మరింత ఫోకస్ చేయాలన్న వాదన స్టార్ట్ అయింది.